నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరిపైన కొలువుదీరిన సత్యదేవుని ఉపాలయమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి గంధమల అమావాస్య జాతర మహోత్సవాలు బుధవారం ఉదయం అత్యంత వైభవంగా అంకురార్పణ జరుపుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రధాన ఆలయం నుండి మంగళ వాయిద్యాలు మరియు వేద మంత్రోచ్చారణల నడుమ పట్టుచీర, పసుపు, కుంకుమలతో కూడిన పవిత్ర సారెను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ వేడుకల కోసం ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో కనువిందుగా అలంకరించారు. ఈ నెల 17వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ జాతర వైభవంగా కొనసాగుతుందని, ఈ 10 రోజులు అమ్మవారికి ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన, నీరాజన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ డి రామకృష్ణారావు, టెంపుల్ సూపరింటెండెంట్ చెక్కుల రమణ, పిఆర్ఓ గణపతి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారి సేవకు పాత్రులై అమ్మవారి దర్శించి వారి కరుణాకటాక్షములకు పాత్రలు కోరుతున్నాం. స్వామివారి దేవస్థానంలో ఉపాధి కనకదుర్గమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు చరిత్ర సత్యాలుగా ఈ రోజు నుండి అమావాస్య వరకు ప్రతి నిత్యము కూడా 1,00,000 కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. 1,00,000 కుంకుమార్చన అనంతరం నీరాజనం జరుగుతూ ఉంటాయి. ఈరోజు మూల నక్షత్రం కావడం చేత విశేషంగా చండీహోమం జరుగుతుంది. భక్తులు, గ్రామస్తులు స్వామివారి ఉపాలయం నుండి కనకదుర్గమ్మవారిని విచ్చేసి జరిగే జాతర మహోత్సవం